మా ఫ్రెండ్ గాడు ఇంకోసారి కాంతారకు పోదాంరా అన్నాడు. ఇంకోసారి కాంతారా అంటే తంతారా అన్నాను. ఇంకో 30 సార్లు పోదాం. ఎందుకంటే సినిమా అంత బాగుంది, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో సినిమా స్టోరీ విషయానికి వస్తే, పోర్ట్ ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ. నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. నా ప్లేస్కి వస్తే ఉంటుందిరా నీకు అనేది సినిమా స్టోరీ, లైను స్టోరీ. ఫస్ట్ కాంతారా క్లైమాక్స్ తెప్పించి మిగతాదంతా ల్యాగ్ అనిపించిన, కాంతారా 2 మాత్రం ల్యాగ్ అనిపించలేదు. అంటే కొత్తదని ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే, వ్యాపారం అనే ఎలిమెంటు, ప్రజలను చూసుకోవాలని ఎలిమెంటు, అంటరంతనాన్ని ముందుకు తేవాలని ఎలిమెంట్స్ అన్నీ కూడా స్టోరీలో బాగా పెట్టుకున్నాడు. అంటే కొత్తదనం లేదని చెప్పాలి, బాగా పెట్టుకున్నాడు, బాగున్నాయి. దానికి ఎందుకు అవి బాగుండడంతోనే కాంతారా దైవత్వాన్ని చూపించాలి కాబట్టి అది చూపించడానికి ఇవన్నీ ఎలిమెంట్స్ పెట్టుకున్నాడు, బాగా అల్లుకున్నాడు, బాగా సెట్ అయ్యింది. అందుకే హాఫ్ మీల్ చాలా చాలా బాగా పెట్టాడు. ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఆడడానికి కేవలం నచ్చిందనడానికి కేవలం ఒకే ఒక్కరు, దట్ ఈజ్ రిషబ్ శెట్టి. బికాజ్ ఆఫ్ హిజ్ లుక్స్, స్టైలు, మెస్మరైజింగ్ యాక్టింగు. కళ్ళు అంత పెద్ద వచ్చేసి యాక్టింగ్ చేయడం అంటే చాలా 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 కష్టం. రిషబ్ శెట్టి చేశాడు. అయ్యి బాబాయ్ చాలా బాగుంది. అరుపు కానీ చాలా కొత్తగా ఉంది, సూపర్. దీనికి తోడు అజ్నీస్ లోకనాథన్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. సారీ సార్. శివుడు అవతారం ఎత్తున్నప్పుడు వేస్తాడబ్బా బీజిఎం, బాబా పీక్స్. గూస్ పింపుల్స్ వస్తున్నాయి ఇప్పటికీ కూడా. నేను ఎందుకు హాఫ్ మీల్స్ అన్నానంటే,